హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. శ్రీక్షేత్రంలో మరో రహస్య గది. రాజులు సమర్పించిన విలువైన సంపద, నాటి బ్రిటిష్ పాలకుల ప్రయత్నాలు ఫలించని వైనం. రత్న భాండాగారం దిగువన రహస్య గది నిజంగానే ఉందా? అందులో అంతులేని విలువైన సంపద దాచారా? చరిత్రకారులు ఏం చెప్తున్నారు? వీడియోలోకి వెళ్లి ముందు రత్న భాండాగారం దిగువ రహస్య గది నిజంగానే ఉందని భావిస్తున్నారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ లో తెలియజేయండి. పూరి జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారాన్ని 40 ఏళ్ల తర్వాత తెరవడంతో అందులో సంపదపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిశాకు చెందిన పలువురు చరిత్రకారులు చెప్తున్నారు. ఆ గదిలోకి సొరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని, దానిలో విలువైన సంపద దాచిపెట్టారని అంటున్నారు. 2 రోజుల కిందట భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించిన మరింత చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే భాండాగారం దిగువ రహస్య గది ఉందన్న ప్రచారం జరుగుతుంది. దీనిని కొంతమంది చరిత్రకారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అప్పట్లో ఆంగ్లేయుల పాలన కాలంలో ఈ సొరంగం మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం ద్వారా రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని పలువురు సూచించారు. ప్రముఖ చిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరిలో ఈ వివరాలను వెల్లడించారు. పూరి రాజు కపిలేంద్ర దేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునకు సమర్పించినట్లు చరిత్రలో ఉందని వివరించారు. అప్పటిలో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన స్వరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రాష్ట్ర గదిని నిర్మించినట్లు వెల్లడించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పూటిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నట్టు ఆయన వివరించారు. ఈ సంపద వెలకట్టలేనిదని ఆయన చెబుతున్నారు. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవత విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలు ఉన్నాయని వివరించారు. ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కల సామ్రాజ్యాలపై దాడులు జరిగాయి. ఆ సందర్భంగా స్వామి వారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్లు మరో చరిత్రకారులు పేర్కొన్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాలు మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగం మార్గం ద్వారా ఒక వ్యక్తిని లోపలికి పంపించినట్లు చెప్తున్నారు. ఆ తర్వాత అతని ఆచూకీ కూడా తెలియలేదు. దీంతో ఆ ప్రయత్నం అప్పటి ఆంగ్ల పాలకులు విరమించుకున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదుల మార్గాలు ఉన్నాయడానికి ఆధారాలు ఉన్నా వాటిని ఎవరు కనుక్కోలేకపోయారని వివరించారు. ప్రస్తుతం చరిత్రకారులు చెప్తున్న అంశాలను బట్టి మరింతగా పూరి రత్న భాండాగారం పైన చర్చ జోరుగా సాగుతుంది. చరిత్రకారుల విశ్లేషణల నేపథ్యంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం దీనిపై ఏ విధంగా అన్నది చూడాల్సి ఉంది. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టక్కున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.